ఖురైషీయులారా, మొహమ్మద్ ఒక్క రాత్రిలోనే బైతుల్ మక్దీస్ కు పోయి వచ్చాడట. ఈ వింతను మీ జీవితంలో ఎప్పుడైనా విన్నారా? మరుక్షణమే ఖురేషీయులంతా వచ్చి దైవ ప్రవక్త వారిని చుట్టూ మూగారు. ప్రవక్త వారు బురాక్ పై బైతుల్ మక్దిస్ కు వెళ్లి అక్కడ ప్రవక్తలందరికీ ఇమాంగా నమాజు చేయించాను అని చెప్పారు. ఖురేషీయులు ఈ మాటలు విని పెద్ద పెట్టున విరగబడి నవ్వారు. కొంచెం మీ నవ్వులాపండి. ఇంతకు దైవ ప్రవక్తలంతా మళ్ళీ బ్రతికించబడి నీ దగ్గరకు వచ్చారంటావు, అంతేగంటావు? అయితే వాళ్ళ వివరాలేమిటో చెప్పు. దానికి ప్రవక్త వారు ప్రవక్త ఈసా, ప్రవక్త మూసా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి రూపురేకుల గురించి చెబుతుంటే కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు అనుమానించి హేళన చేశారు. ఓ అబూబకర్, విన్నావా నీ ప్రియమిత్రుడు ఏమంటున్నాడో? రాత్రి ఆయన బైతుల్ మక్దీస్ కు పోయి ఆ రాత్రికే అంత దూరం నుంచి తిరిగి వచ్చాడట. దానికి అబూబకర్ వారు, ఏమిటి ప్రవక్త ముహమ్మద్ అలా అన్నారా? అవునయ్యా బాబు, సాక్షాత్తు నీ ప్రాణ స్నేహితుడు ముహమ్మద్ ఈ సంగతి మా అందరి ముందు బహిరంగంగా ప్రకటించాడు అన్నాడు. దానికి అబూబకర్ వారు,